అందరికీ హాయ్ అండి. ఇవాళ ఒక మంచి డ్రామాతో వచ్చాను. ఈ డ్రామా అయితే మీకు బాగా నచ్చుతుంది. ఇంకా డ్రామా ఓపెన్ అవ్వగానే ఒక లేడీ అయితే కారు చాలా ఫాస్ట్‌గా అయితే డ్రైవ్ చేసుకుని వస్తుంది. ఇంకా కారులో ఉన్న బామ్మ అయితే ఫాస్ట్‌గా వెళ్ళు అనేసి తనని తొందర పెడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆ రోడ్డుకి అడ్డంగా ఒక లేడీ అయితే వస్తుంది. ఈ కారుతో తనైతే తనని గుద్దేస్తుందనమాట. ఆ కారు వస్తమే రాంగ్ రూట్‌లోకి వచ్చిందా? అది కూడా ఒక వాకింగ్ ఏరియా అనమాట. అక్కడికి కారు రావటమే తప్పు. కానీ తిను చాలా ఫాస్ట్‌గా వచ్చి తననైతే గుద్దేస్తుంది. తనైతే కింద పడిపోయిందా? అయ్యో పాపం అంటం కూడా లేకుండా ఇంకా తనైతే తన బామ్మకి ఏదో చిన్న దెబ్బ తగిలిందనేసి తన బామ్మ కాస్త తిరిగి, బామ్మ ఎలా ఉంది, మీకు బాగానే ఉంది కదా, హాస్పిటల్కి వెళ్దామా అనేసి వాళ్ళ బామ్మనైతే అడుగుతూ ఉంటుంది. అసలు కారుకి అడ్డంగా వచ్చిన యూస్లెస్ ఫెలో ఎవరే అనేసి ఈ బామ్మ అయితే ఆ కారుకు వచ్చి అడ్డు వచ్చిన లేడీని తిడుతూ ఉంటుంది. వీళ్ళు వచ్చిందే రాంగ్ రూటు, కానీ తనైతే అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బామ్మకి దెబ్బ తగిలిందనేసి కిందకి దిగి తిన దగ్గరికి వస్తూ ఉంటే పాపం తినైతే లెగలేకుండా తన దగ్గర ఉన్న ఒక బాక్స్ని అయితే అందుకుంటాం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే ఈయనైతే వస్తుందనమాట. ఇంకా తన వచ్చి కానీ ఇంకా తనకి సారీ చెప్పడమో పైకి లేపటమో చేయటం మానేసి ఇంకా తన చేతినైతే తొక్కుతూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నా కారుకి అడ్డొస్తావు, నా కారుకి అడ్డొచ్చిందే కాకుండా మా బామ్మకి దెబ్బ తలిగేలాగా చేస్తావు, ఎంత ధైర్యం, అయినా నీలాంటి పని చేసుకునే వాళ్ళు ఇంత కాస్ట్లీ ఏరియాల్లోకి ఎలా తిరుగుతారో ఏమో, మీలాంటి వాళ్ళకి కొంచెం కూడా బుద్ధి ఉండదు, డబ్బున్న వాళ్ళు కనిపిస్తే చాలు వాళ్ళ కారు కింద పడ్డామా డబ్బులు వసూలు చేసామా అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇదంతా నువ్వు యాక్టింగ్ చేసేది నా నుంచి డబ్బులు గుంజటం కోసమే కదా, అందుకోసమే కదా కావాలని నా కారుకి అడ్డొచ్చావని. కానీ లేదు, నేనేమి నీ కారుకి అడ్డు రాలేదు, ఇది వాకింగ్ ఏరియా, కానీ ఇక్కడ కార్ డ్రైవ్ చేయకూడదని కూడా తెలియకుండా ఎలా కార్ డ్రైవ్ చేస్తున్నా అనేసి అని అనగానే ఆ మాటలు విన్న తిను, ఏంటి నువ్వు నాకు రూల్స్ నేర్పుతున్నావు, అసలు ఎక్కడుంటావు నువ్వు, ఎవరు నువ్వు అనేసి అని అనగానే నేను ఇలాగా విల్లాలో ఉంటాను అనేసి ఆ విల్లా కీస్ అయితే చూపిస్తుంది అనమాట. అదే నా ఇల్లు అనేసి అని అనగానే అది విన్న తిను అయితే షాక్ అవుతుంది. అది హీరో ఇల్లు కదా, తిని ఇల్లు అంటుంది ఏంటా అనేసి తనైతే కంగారు పడుతూ ఉంటే ఇంకప్పుడే తనైతే లేగటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కనీసం హెల్ప్ కూడా చేయకుండా గుడ్ల గుబులా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కారులో నుంచి బామ్మ అయితే వస్తుందనమాట. ఇదిగో చూడు, మీ అత్తయ్య గారికి ఇద్దామన్న బ్రాస్లెట్ ఇరిగిపోయింది, ఇప్పుడు నేను ఆవిడకి ఏమి ఇవ్వాలి, ఇది ఎంత కాస్ట్లీయో తెలుసా అనేసి తనైతే అరుస్తూ ఉంటుందన్నమాట. ఇదంతా నీ వల్లే అయింది, నువ్వు కారుకి అడ్డు రావటం వల్లే బ్రాస్లెట్ ఇరిగిపోయింది, ఈ తప్పంతా నీదే అనేసి అని అనగానే తప్పు నాది ఎలా అవుతుంది, రాంగ్ రూట్లోకి వచ్చి నన్ను గుద్దిందే కాకుండా ఇప్పుడు ఇది బ్లేమ్ అంతా నా మీద వేస్తున్నారంటే నీలాంటి అడుక్కు తినేవాళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారనేసి తన్ని చాలా మాటలు అంటూ ఉంటే, ఇదిగోండి మాటలు మర్యాదగా రానివ్వండి అనగానే తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి ఏం తక్కువ లేదు, అయితే ఇంత పౌరుషం నీకు ఉంది కదా, సరే అయితే దీనికి డబ్బులు నువ్వు ఇవ్వంటే ఇస్తాను, నేనే ఇస్తాను, సరే ఎంత ఇవ్వాలి, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అనగానే ఏంటి ఈ డబ్బులు నువ్వు ఇస్తావా, ఈ జన్మలో నువ్వు ఈ డబ్బులు ఇవ్వగలవా అనేసి తన దగ్గర ఉన్న బాక్స్ అయితే లాక్కుంటుందనమాట. సరే అయితే ఆ బాక్స్లో ఉన్న కడా చూసి అది చాలా విలువైందని దీనికైతే అర్థమవుతుంది. సరే అయితే ఇదేమైనా నేను నొక్కేయాలనేసి ఇంకా ఆ బాక్స్ నాది, అది నాకు ఇవ్వు అనగానే మా మామతోటి ఏంటి అంత గట్టిగా మాట్లాడుతున్నావు, ఎంత పొగరు నీకు అనేసి తనైతే తోసేస్తుంది. ఇంకా తోసేగానే మళ్ళా వెళ్ళి తను ఒక రాయి మీద అయితే పడిపోతుందనమాట. ఇంకా అది చూసిన బామ్మ, నీకు ఏమైనా పిచ్చా, దాన్ని అలా తోస్తావు, అది చచ్చిందనుకో మన ఇద్దరి మీద కేసు అవుతుంది తెలుసా అనేసి అని అనగానే సారీ బామ్మ, తను నీతోటి అలా కోపంగా మాట్లాడేటప్పటికీ నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను, అయినా ఇది చేస్తే ఎవరు పట్టించుకుంటారు, ఇలాంటి డబ్బు లేని వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు అనేసి అని అనగానే ఇంకప్పుడే ఈ బామ్మ అయితే తన బ్యాగ్ అంతా వెతికి ఒక పేపర్ అయితే తీస్తుంది. ఇదేదో ఆ విల్లాకి ఓనర్ లాగా చెప్పింది, ఆ విల్లాలో పని చేయటం కోసం అయితే వచ్చిందనమాట. ఇంకా పని చేసుకునేదే ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో తెలుసా, చూసావా, ఇలాంటి వాళ్ళందరూ ఇంతే, డబ్బులు గుంజటం కోసమని ఇలా అంతా చేస్తారు, ఇలాంటి వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పించకపోతే ఇలా మన వెనకాల పడుతూనే ఉంటారు అనేసి ఇంకా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరో అయితే వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఫోన్ ఎత్తపోయేటప్పటికి కంగారు తోటి సరే అయితే వీళ్ళకి పోని, అమ్మ ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అనగానే ఇంక ఇక్కడ చూసుకుంటే వీళ్ళిద్దరు కూడా ఆ గాజును చూసి మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా విలువైంది, మనం తెచ్చిన దానికంటే కూడా విలువైందని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే అక్కడికి హీరో రాగానే మిమ్మల్ని కలవడానికి వచ్చాము, మీ అమ్మగారిని కలుద్దామని వచ్చామనేసి అని అనగానే ఇంక తీనైతే హీరో తోటి మాటల్లో పెట్టి తనైతే పక్కకైతే లాగేస్తారనమాట. తీనైతే హీరోని పిలవటం కోసం చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆ అసిస్టెంట్ వల్ల మాట్లాడలేకపోతుంది. ఇంకా అప్పుడే హీరో దగ్గరికి తినొచ్చి నేను మిమ్మల్ని కలవటానికే వచ్చాను, ఎప్పటి నుంచో
రోజు మీ ఇంటికి ఎలా రావాలో అడ్రస్ తెలియక ఇక్కడిక్కడే వెతుక్కుంటున్నాను, నడండి నేను మీ ఇంటికి వస్తాను, మీ అమ్మగారిని కలవాలి అనేసి ఇంకా అక్కడి నుంచి హీరోని తీసుకొని అయితే వెళ్ళిపోతారనమాట. ఇంక ఇక్కడ చూసుకుంటే ఈ లేడీ అయితే అక్కడ దెబ్బలతోటి పక్కన పడిపోయి ఉంటుందా, తన్ని చూసిన హీరోయిన్ అయితే తన్ని తీసుకుని ఇంటికైతే తీసుకొస్తుంది. ఇంకా ఇంటికి తీసుకొచ్చి తన గాయాలకి మందులు అవి రాసి తన్నైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు అనగానే, నేను ఇలా రోడ్డమిట వెళ్తున్నానండి, మీకు గాయాలు తగిలి మీరు అక్కడ పడిపోయి ఉన్నారా, మిమ్మల్ని చూసి ఎవరూ లేరేమో అనిపించి ఇంక ఇక్కడికి తీసుకొచ్చాను అనగానే, ఎందుకమ్మా నీకు శ్రమ, నన్ను ఏ హాస్పిటల్లోనో జాయిన్ చేసి వదిలేయాల్సింది అనగానే, అయ్యో ఎలా వదిలేస్తానండి, మీరు చూస్తే ఒంటరిగా ఉన్నారు, సరే అయితే ముందు ఈ సూప్ తాగండి, సూప్ తాగితే కొంచెం ఓపిక వస్తుంది, ఆ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అనేసి ఇంకా మన హీరోయిన్ అలా చెప్పేసి వెళ్ళిపోగానే తినైతే ఫోన్ చూసుకుంటుంది. ఫోన్ అయితే స్విచ్ ఆగిపోయి ఉంటుందా, తను ఫోన్ స్విచ్ ఆన్ చేయగానే తన కొడుకైతే ఫోన్ చేస్తాడనమాట. ఇంక ఇప్పుడే మనకు తెలుస్తుంది హీరో తల్లే తిను అనేసి. ఇంకా అప్పుడే హీరోతో మాట్లాడుతూ ఉంది. ఏంటి నాన్న ఇన్ని ఫోన్స్ చేసావే అంటే, అమ్మ మీరు ఫోన్ ఎత్తలేదు కదా అందుకే కంగారు అనిపించింది, అందుకే అన్ని ఫోన్ చేశాను, ఎందుకు మీరు ఫోన్ ఎత్తట్లేదంటే, బిజినెస్ పని మీద ఫారెన్కి వెళ్తున్నాను నాన్న, అందుకనే ఫోన్ ఎత్తలేపాను, ఫ్లైట్లో ఉన్నాను కదా, నేను బిజినెస్ నుంచి ట్రిప్ అయిపోగానే ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడుకుందాం, నువ్వు కంగారు పడుకో అనేసి అనగానే, సరే అమ్మ అనేసి హీరో ఫోన్ పెట్టేస్తాడా. ఇంకా హీరో తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని తనకు ఒక విల్లా కొందామనేసి ఒక చోటుకైతే తీసుకొస్తాడనమాట. నీకు ఒక విల్లా కొనాలి అనుకున్నా, నీకు నచ్చిన విల్లాని నువ్వు సెలెక్ట్ చేసుకో, ఎంత కాస్ట్ అయినా పర్లేదు, నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోను, కానీ ఈ నెలలో ఇది 3వ గిఫ్ట్, ఇలాగే వీడు నాకు గిఫ్టులు ఇస్తూ ఉండాలి, త్వరలోనే నేను వీడి పెళ్ళాం అయిపోతానా, ఆస్తంతా నాదే అనేసి మనసులో అనుకుంటూ ఉంటే, మీకు నచ్చింది కొనండి అనగానే, అదేంటి నాకు నచ్చింది అంటావేంటి, నీకు ఏది నచ్చిద్దో అది చెప్పు, నేను ఆ విల్లాని కొనేస్తాను నీకోసం అనేసి అని అంటూ ఉంటే, నేనైతే మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది, కనీసం ఒక 20 మిలియన్స్ అయినా ఉండాలి, అలాంటి బిల్లాన్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అనేసి ఆ విల్లా కోసమని చాలా ఊహలు అయితే ఊహించేసుకుంటూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు, త్వరగా సెలెక్ట్ చేసుకో, నీకేది కావాలో సెలెక్ట్ చేసుకో, అసలు రేటు గురించి ఆలోచించుకో అనేసి వీడు అంటూ ఉంటే, సెలెక్ట్ చేసుకోమ్మా, నీ భర్త అంత ప్రేమగా గిఫ్ట్ కొనిస్తున్నప్పుడు నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకో, అయినా రేటు గురించి ఆలోచించకూడదు, ఇంత గొప్ప వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఆయనకి తగ్గినట్టుగానే నువ్వు ఎంచుకుండేవి కూడా ఉండాలనేసి మనవరాలకి హింటుల మీద హింటులు ఇస్తూ ఉంటుంది. ఇంకా కాస్ట్లీ ఇది కొనుక్కో, ఎక్కువ రేట్లో కొనమనేసి మనవరాలకైతే చెప్తూ ఉంటుంది. ఇంకా అది విన్న తినైతే, అలాగే బామ్మ నేను చూస్తున్నాను అనేసి అని అనగానే, అవునమ్మా నువ్వు అమాయకురాలు ఎలా బతుకుతావో ఏంటో అనేసి అని అంటూ ఉంటే, ఇంకా హీరో అలా అల్లగానే, బామ్మ ఇక్కడ ఏది కాస్ట్లీగా ఉంటుందో చూడు, అది కొనేద్దాం అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే హీరో అయితే అలా వెళ్తాడా. అక్కడే హీరో వాళ్ళ అమ్మ అయితే కనిపిస్తుందనమాట. ఇంకేంటి మా అమ్మలాగుంది, అయినా నేను పరాకు పడుతున్నానేమో అనగానే, ఇంకా అప్పుడే పిఏ కూడా అంటాడు, సార్ మేడం లాగున్నారంటే, మేడం ఎందుకు ఇక్కడ వస్తారు, అబ్రాడ్లో ఉన్నారు కదా అనేసి అని అనగానే, ఇక్కడికి వచ్చింది హీరో వాళ్ళ అమ్మే. ఇంకా హీరోయిన్ తీసుకుని వస్తుంది, ఎందుకంటే హీరోయిన్కి ఏదేమైనా ఒక విల్లా గిఫ్ట్ ఇవ్వాలనేసి. ఇంకా తనైతే అంటుంది, నీకు నచ్చిన విల్లా సెలెక్ట్ చేసుకోమ్మా అంటే, నాకు ఎందుకండి కొనేది మీరు కదా, మీరు సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి, నాకు సెలెక్షన్ తెలీదు, నేను ఒక లేని అమ్మాయిని, నాకు ఇవన్నీ ఎలా తెలుస్తాయి అనేసి అని అనగానే వాళ్ళ అమ్మకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎంత పొజిషన్గా ఉంది, ఎంత ఒబ్బిడిగా మాట్లాడుతుంది, ఇలాంటి అమ్మాయి కదా నా కొడుక్కి కావాల్సింది, కానీ ఆ అమ్మాయికి నా కొడుక్కి అసలు సూట్ అవ్వదు అనేసి హీరో గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడే హీరో వాళ్ళ అమ్మకి ఒక విల్లా అయితే నచ్చుతుంది, ఆ విల్లాని తీసుకోవాలి అనుకుంటుంటే, ఇంకప్పుడే బామ్మ అయితే వచ్చి హీరో వాళ్ళ అమ్మనైతే మాట్లాడిస్తుంది, నువ్వే కదా ఆ పనమ్మవి, నువ్వే కదా నా కారు కింద పడ్డది, నువ్వు ఈ చోటుకి ఎందుకు వచ్చావు, నీలాంటి వాళ్ళు ఇక్కడికి రావటానికి సరిపోదు, బేబీ చూసావా తిన్ని గుర్తుపెట్టవా అనగానే, గుర్తుపెట్టాను గ్రాని, తినే కదా మన కారు కింద పడ్డది, అయినా ఇలాంటి వేస్ట్ ఫెలోస్ ఇక్కడికి ఎందుకు వస్తారో అనేసి తన చేతులు తుడుచుకున్న టిష్యూని వాళ్ళ అమ్మ, అదే హీరో వాళ్ళ అమ్మ మొహం మీదకి సుడుతుందనమాట. నీలాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా లాంటి వాళ్ళందరూ పరువు తీస్తున్నారు, అసలు నీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చే అర్హతే లేదు అనేసి మన హీరో వాళ్ళ అమ్మతోటి ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటుందన్నమాట. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్కి అయితే చాలా కోపం వస్తుంది. నోరు మూసుకుని ఉంటారా, తనతో అలా మాట్లాడకండి అనగానే, ఎంత ధైర్యం నాతోనే ఇలా మాట్లాడతావు అనగానే, ఇంకేముంది ఆ మాటలు విన్నా మన హీరోయిన్కి ఒళ్ళు మండి ఇంకా హీరో గర్ల్ ఫ్రెండ్కి ఒకటి బామ్మకొకటి ఇచ్చి పడేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను కొడతావా, నా బామ్మను కొడతావా, నీ అంతు తేలుస్తా అనేసి, నువ్వు ఎవరి మీద చేయెత్తావో తెలుసా, నా గురించి నీకు తెలుసా, అసలు నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా,
నీ అంతు తేల్చకపోతే చూడు. ఇంకప్పుడే హీరో వాళ్ళ అమ్మ కాస్త చూడి, నువ్వు కూడా దాన్ని వెనకాల ఉండి కొట్టించావు కదా, నీ అంతు కూడా తేలుస్తాననేసి ఇంకా వీళ్ళిద్దరి మీద అయితే ఇష్టం వచ్చినట్టు అరుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే హీరో వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఏంటి వీడు ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అచ్చా అనేసి వాళ్ళ అమ్మ అయితే మనసులో తిట్టుకుంటుందా. ఇంక తినైతే వచ్చి హీరో ఒళ్ళో అయితే కూర్చుని, నన్ను ఒక అమ్మాయి ఇన్సల్ట్ చేసింది, నన్ను కొట్టింది అనగానే, నువ్వు తన్నేం చేసావు, తను ఎందుకు కొట్టింది అనగానే, తను నేను తీసుకున్న విల్లాని కావాలంది, లేదు ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నాను, అంతే, తను నన్ను కొట్టింది అనగానే, ఆ మాత్రానికి కొట్టిందా, అవును, పైగా తను ఇంట్లో పనులు చేసుకునే అమ్మాయి, అలాంటి అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసింది అనగానే, సరే అయితే నేను తనెవరో ఎంక్వైరీ చేసి తనకి పనిష్మెంట్ ఇస్తా, ఇదంతా ఆలోచించుకు, పార్టీ కోసం రెడీ అవ్వు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా తినైతే పార్టీ కోసం అయితే రెడీ అయ్యి ఇంకా పార్టీకి వస్తుందా. ఈ బామ్మ అయితే, ఏంటి అలా ఉన్నావు, ఇంకా నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే, అవును బామ్మ అనగానే, సరే దాని గురించి వదిలే, ఈ చూసావా ఈ బ్యాంగిల్ ఎంత కాస్ట్లీయో తెలుసా, ఏంటి ఈ బ్యాంగిల్ కాస్ట్లీయా, అవునే పిచ్చిమాలకు, ఈ బ్యాంగిల్ చూసినప్పుడే నాకు కాస్ట్లీగా అనిపించింది, అందుకోసమని నేను తన దగ్గర నుంచి లాక్కున్నా ఏమంటే మన జ్యువెలరీ చేసే అతనికి చూపించి కనుక్కున్నానా, ఇది ఎంత ఉంటుంది అనుకున్నావు, ఎంత ఉంటుంది బామ్మ అనగానే, 10 మిలియన్స్ ఉంటుంది తెలుసా, ఏంటి 10 మిలియన్సా అనేసి ఆ బ్యాంగిల్ లాక్కొని చూస్తూ ఉంటుందా. ఇంకప్పుడే హీరో వస్తాడు, ఈ బ్యాంగిల్స్ మా అమ్మది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది, అయినా ఈ బ్యాంగిల్ నీ దగ్గర ఎక్కడుంది, మా అమ్మ అబ్రాడ్లో ఉంది కదా అనేసి అని అనగానే, మీరు తప్పుగా అనుకుంటున్నారు బాబు, మీ అమ్మ బ్యాంగిల్ మా దగ్గర ఎలా ఉంటుంది అనేసి అని అనగానే, అవునులే ఇది మా అమ్మ బ్యాంగిల్ లాగానే ఉంది, మా అమ్మదైతే కాదేమో అనేసి వీడైతే వదిలేస్తాడు. ఇంకా తర్వాత సీన్లో చూసుకుంటే హీరోయిన్కి పార్టీ కోసం అనేసి డ్రెస్ కొనడానికి తీసుకొస్తుందా, తనైతే అక్కడ ఉన్న డ్రెస్ కాస్ట్ చూసి షాక్ అవుతుంది, వద్దండి వద్దు, ఇంత కాస్ట్లీ డ్రెస్సులు ఎందుకండి, ఇక్కడే దగ్గర ఒక షాప్ ఉంది, అక్కడ చాలా తక్కువ రేట్ ఉంటాయి, అక్కడికి వెళ్దాం రండి అనేసి ఇంకా తనతో అయితే అంటూ ఉంటుంది అనమాట. ఏం పర్వాలేదమ్మా నువ్వు తీసుకో, నేను కొనగలను అనేసి అనగానే, లేదండి ఇంత కాస్ట్ నాకు వద్దంటే, నేను చెప్తున్నాను కదా మనం వెళ్ళే చోటికి కొంచెం నువ్వు కాస్ట్లీ డ్రెస్ వేసుకోవాలి, అప్పుడే మనకి విలువ ఇస్తారు, మనం వేసే బట్టలు బట్ట మనకి విలువ ఉంటుంది తెలుసా అనేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తను అంటుంది, ఈ కాస్ట్లీ డ్రెస్ ఎందుకండి అనేసి అని ఆ డ్రెస్సుని ముట్టుకుంటూ ఉంటే అప్పుడు ఒక సేల్ గాలి వస్తుందనమాట. ఏంటి మీరు ఈ డ్రెస్సులను ఎందుకు ముట్టుకుంటున్నారు, అసలు మీరు ఎందుకు లోపలికి వచ్చారనేసి తనతోటి చాలా రూడ్గా అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అక్కడికి ఒక సెక్యూరిటీ గార్డ్ వస్తాడు. ఇంకా హీరో పిఏకి అయితే చెప్పి ఫోన్ చేయించి ఇక్కడికి రమ్మన్నానని చెప్పు అనేసి అని అంటుంది. ఏంటి నీ మొహానికి హీరో పిఏ కావాలా, ఆయన ఎంత రిచ్ పర్సనో తెలుసా, అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని ఇలా ఎలా మాట్లాడతా, ఎంత పొగరుంటే ఈ డ్రెస్సులు అవి ముట్టుకుంటావు అనేసి అంటూ ఉంటుందా. ఇంకా అప్పుడే ఎవరు నాకు ఫోన్ చేసి రమ్మన్నారు అనేసి ఈ పిఏ వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే హీరో వాళ్ళ అమ్మ అయితే కనిపిస్తుంది. ఇంక హీరో వాళ్ళ అమ్మ అంటుంది, తినకి జాబ్ ఇచ్చింది ఎవరు, నేను ఇక్కడికి రాకూడదంట, ఈ డ్రెస్సులను ముట్టుకోకూడదంట అనేసి తిని ఇలా మాట్లాడుతుంది అనగానే ఇంకా పిఏ అయితే తనకు సీరియస్గా చూస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి జాబులు ఇచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనగానే, ఎంత ధైర్యం ఉంటే హీరో వాళ్ళ అమ్మతోనే ఇలా మాట్లాడతావా, అసలు నువ్వు ముందు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఈ జాబ్లో తీసేస్తున్నాను అనగానే, ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో అంతమందిని జాబ్ తీసేయాలనగానే, మేడం తప్పు అయిపోయింది నన్ను క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అనగానే, ఇంకొక మాట కూడా నేను వినకూడదు, తిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనేసి గట్టిగా వాళ్ళ అమ్మ అయితే అంటుంది. ఇంక తర్వాత సీన్లో చూసుకుంటే ఈ హీరో అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతుంటాడు. మా అమ్మ అబ్రాడ్ నుంచి రాగానే మన ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం, మా అమ్మకి నువ్వు డెఫినెట్గా నచ్చుతావు, మా అమ్మ అబ్రాడ్ నుంచి వచ్చే టైం అయితే అయ్యింది, నేను మా అమ్మని కలవడానికి వెళ్తున్నాను, తన్ని తీసుకుని ఈ పార్టీకి వస్తాను అనేసి అని అయితే అంటాడనమాట. ఇంకా తిను కూడాను వాళ్ళ అమ్మ రావాలి, నన్ను ఒప్పుకోవాలి, ఇంకేముంది నాకు పెళ్ళి అయిపోతుంది, ఈ ఆస్తి అంతా నాదైపోతుంది, ఇంక ఈ చైనాలోనే ఒక రిచ్ పర్సన్ నేను అయిపోతాననేసి ఇంకా మన పాప గల్లో తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా మనవాడైతే పరుగున వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వస్తాడనమాట. ఇంకా వాళ్ళ అమ్మ అయితే రాకుండా అక్కడే కూర్చుంటుందనమాట. అదేంటమ్మా పార్టీ అరేంజ్ చేశానుగా, మీరు పార్టీకి రాకుండా ఇక్కడే ఉన్నారేంటి, ఎప్పుడు వచ్చారు అబ్రాడ్ నుంచి అనేసి అనగానే, నాన్న నువ్వు చేసే పని ఏమీ బాగాలేదు, నువ్వు ప్రేమ మత్తులో గుడ్డివాడవైపోయావు, అసలు తను ఎలాంటి వ్యక్తి అని కూడా తెలియకుండా నువ్వు ప్రేమించేస్తున్నావా అనేసి అని అనగానే, ఏమ్మా నేను ఏమైనా తప్పు చేశానా అనేసి తన మోకాల మీద కూర్చుని వాళ్ళ అమ్మతో అడుగుతూ ఉంటాడు. అవును తన గురించి నీకేం తెలుసు, తను నీ పేరు వాడుకుని ఎన్ని పనులు చేస్తుందో తెలుసా, మనకున్న పరువునంతా తను తీస్తుంది, అలాగే అంత పొగరు గల అమ్మాయిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు, అలాంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నావు, ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం, ఇదేనా నేను నీకు నేర్పిన పొజిషను, ఇలాంటి వాళ్ళలో పడిపోయి నువ్వు మంచి ఏంటి చెడేంటి గమనించుకోకుండా తయారైపోతున్నావు, తనకి ఎన్ని ఆస్తులు కొనిపెట్టావు, తను చేసిన ఫ్రాడ్ అంతా కూడా ఇందులో ఉంది, తను
తన గురించి మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంది, చూసుకో ఒకసారి. ఇలాంటి అమ్మాయినా ఈ ఇంటికి కోడలుగా తీసుకురావాలనుకుంటున్నావు? తనని టెస్ట్ చేయాలని తన ముందు నేను ఒక నార్మల్ ఆర్డినరీ అమ్మాయిలాగా వెళ్ళినప్పుడే తెలిసింది. తనేంటి, తను నిన్నెలా చీట్ చేస్తుంది, నీ దగ్గర నుంచి ఎలా డబ్బులు గుంజుతుంది అన్నది నాకు మొత్తం తెలిసింది. అయినా ఇలా ఎలా ప్రేమ మత్తులో పడిపోయి నువ్వు ఏది మంచి ఏది చెడు చూసుకోకపోతున్నావు అనేసి వాళ్ళ అమ్మ గట్టిగా తిడుతూ ఉంటుందన్నమాట. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. తన ప్రేమలో పడిపోయి నేను మంచి ఏంటి చెడు ఏంటి ఏమీ కనుక్కోలేకపోయాను అనేసి అని అనగానే ఇంకప్పుడే తను ఇక్కడికి వస్తుందనమాట. నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకోవడానికి అర్హతే లేదు అనగానే, ఏంటి నువ్వు ఇప్పుడు హీరో అమ్మవని డ్రామాలు ఆడుతున్నావా అనగానే ఇంకా వాళ్ళ అమ్మకి ఒళ్ళు మండి ఒక్కటైతే కొడుతుందనమాట. ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్నే కొడతావా, ఎంత ధైర్యం నీకు అనగానే, నాకు ధైర్యమే, నువ్వు నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపో, నీలాంటి దాయి నా కొడుకు జీవితంలోకి రావడానికే ఒప్పుకోను. ఏంటి నిజంగానే నువ్వు హీరో అమ్మవని ఊహించేసుకుంటున్నావా అనేసి ఇంకా ఈ బామ్మ కూడా వచ్చి వాళ్ళ అమ్మతోటి గొడవకు దిగుతూ ఉంటే ఇంకా అప్పుడే తినైతే గట్టిగా ఇస్తుంది. నీకు ఇదే చెప్తున్నాను, నా కొడుకు జీవితంలోకి నీలాంటి ఆడది రావడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. నీలాంటి పొగరగలది, నీలాంటి డబ్బు అహంకారం ఉన్నదాయి అసలు ఎప్పటికీ నా కొడుకు జీవితంలోకి రాకూడదు అనేసి మరలా ఇంకో లెంపకాయ పీకుతుంది అనమాట. మా అమ్మ ఏది చెప్తుందో అదే ఫైనల్, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది, నీలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకోను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అనేసి అని మన హీరో అయితే గట్టిగా చెప్తాడనమాట. మా అమ్మతోనే నువ్వు ఇలా ప్రవర్తించావంటే నీలాంటి దాయి అసలు నా జీవితంలోకి రావడానికి సరిపోదు అనగానే ఇంకా వాళ్ళ అమ్మ అంటుంది, వీళ్ళని ఈడ్చి పడండి బయటికి, ఇంకొకసారి నా కొడుకు చుట్టుపక్కల కూడా వీళ్ళు కనిపించకూడదు అనేసి వాళ్ళ బాడీ గార్డ్స్ వచ్చి వాళ్ళని బయటికి ఇడిపించేస్తుంది. ఇంకా ఆ తర్వాత హీరోయిన్ని చూపించి, తిన్నే నీ కోసం నేను చూసిన అమ్మాయి, తనకి ఆస్తి లేకపోవచ్చు, అమ్మా నాన్న లేకపోవచ్చు, తన మనసు చాలా మంచిది, నీకు తగిన అమ్మాయి తినే అనేసి మన హీరోయిన్ని చూపించి పెళ్లి చేసుకోమని అంటుంది. ఇంకా మన హీరో కూడా ఒప్పేసుకుంటారు. ఇక్కడతో ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్.